జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నవీన్ గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏ విధంగా అమ్మా? అన్ని విధాలుగా. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఈ మీ ఏరియాకి కానీ ఏ విధంగా అభివృద్ధి జరిగిందంట? చేసి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారండి అంతే. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్ అంటారా? ఏదొస్తుంది ఎవరి అదృష్టం ఉందో చెప్పలేము. మెజార్టీ ఎటుండ్రో మంది మనం ఏం చెప్తాం, ఏం చెప్పలేము. మీకు ఎలా అనిపిస్తుంది? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే చేసిండు, కానీ మా బస్సుకి ఏం పని చేయలేదు కేసీఆర్. ఆ బస్సుకి ఈ బస్సుకి ఎమ్మెల్యే మరి అక్కడనే చేసిండు. ఎమ్మెల్యే మా బస్సుకి ఏం పని చేయలేదు. నవీన్ నగర్ మాది కాంగ్రెస్ చేసింది, మా బస్సుకి అయిన పనులు మా బస్సుకి కాంగ్రెస్ చేసింది. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ కూడా ఏం చేస్తారో పట్టించుకోవట్లేరు. అందరూ హుషారు లీడర్లు హుషారు ఉంటారు. మీకు ఎవరు గెలవాలని ఉంది? బీఆర్ఎస్ గెలిచినా ఎవరు గెలిచినా మంచి జనం జరగాలి. ఎవరు గెలిచినా మనకి రెండు సమానమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇస్తాను కూడా ఇయ్యలేదు. ఆ బస్ స్టాండ్ ఎక్కువ మంది ఉండి ఆయనను లీడర్ అక్కనే వేసుకున్నారు. ఎమ్మెల్యేను ఆయన మంచివాడు గోపినాథ్, ఇక వాళ్ళు గెలవనీయక మాకు బస్సుకి ఏం రానియలే. దళిత బంధు వచ్చింది, దళిత బంధు రానియలే. మా ఆయనకి పింఛన్ వచ్చింది, పింఛన్ రానియలేదు. ఇంత అధ్వానం చేసిర్రు ఆ బస్సులు. ఏం రాలే మాకు, మా బస్సుకి ఏం రాలే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? మాగంటి సునీత గారు. ఏ విధంగా అంటారు? వాళ్ళు చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు. కేసీఆర్ చేసిన వాటర్ కానీ రోడ్స్ కానీ మంచి ఇది అన్నట్టు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్నాయి కూల్పడము చేయడము అనే భయాందోళనకు గురి అవుతున్నారు జనాలు. మేము ఇదైతేనే మంచిగా ఉంటుంది అనే కాన్సెప్ట్, ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతుంది అనే కాన్సెప్ట్. మరి అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే ఏ విధంగా ఉందంటారు? మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసింది, ఆయన చేసినవి ఉన్నాయి, చేసినవి కూడా ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకా బిల్డింగ్ కానీ వేరే పార్క్ కానీ అమౌంట్ మంజూరై బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి కూడా ఏమంటారు 18 నెలలు అయింది కంప్లీట్ అయిపోయి, ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే సునీతమ్మకు పేరు వస్తుందని చెప్పేసి పరిస్థితి. డెవలప్మెంట్ విషయంలో చాలా మంచిగా గోపీనాథ్ గారు చేసిపోయారు. గెలుస్తుంది బ్రహ్మాండంగా, 25,000 మెజార్టీ తోటి గెలుస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏంటి అంటే ఇప్పుడు రెండు పార్టీలు సేమ్గా ఉన్నాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్. మినిమం కొడితే దానికి దీనికి ఒక అటు ఇటు ఇది కావచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా టైట్ పార్టీలు కదా. ఇప్పుడు మన మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయింది ఇక్కడ ఓటింగ్ ఏమైతే వచ్చింది, ఈ ఓటింగ్ లోపల ఏమైందంటే అంతా జనము ఈరోజు ఇటు తెల్లారితే అటు, ఈరోజు ఇటు తెల్లారితే అటు ఈ విధంగా చేస్తారు. అది మా జూబ్లీ హిల్స్ ఏరియా ఎట్లా ఉంటుంది అంటే పీస్ఫుల్ ఏరియా. ఇది ఇక్కడ సైడ్ ఉంటే లేబర్ మొత్తం, ఈ లేబర్ పబ్లిక్ చాలా ఉంటుంది మా ఏరియాకు. కానీ మొన్న ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఏదైనా ఉంటే టక్కని వచ్చేస్తుండే, ఏ పని ఉన్నా కూడా వచ్చేసి ఏంటి అంటే ఏ విషయం ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ పనులు చేసేవాడు ఆయన. ఇంతకుముందు దళిత బంధు 10 లక్షలు ఇచ్చారు కదా, ఆ 10 లక్షలు ఇచ్చినప్పుడు కొంతమంది వెనకబడిపోయినాయి. అయితే అందులో ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు లీడర్ లెవెల్ అవుతుంటారో వాళ్ళ రాసుకొని వాళ్ళ మనుషులకి చేసుకున్నారు దళిత బంధు. ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసినాం. అప్లై చేస్తే మా పేరు రానట్టుగా మళ్ళీ ఒకళ్ళ పేరు పెట్టేసి ఈ విధంగా ఇచ్చేసారు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి ఉంది అంటే ఇప్పుడైతే నవీన్ యాదవ్ కొత్తగా వచ్చిండు. అయితే ఇంతకుముందు కూడా నిలబడ్డాడు ఆయన, కానీ వేరే పార్టీ నుంచి నిలబడ్డాడు. కాంగ్రెస్ ఆయన ఇప్పుడు బై ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఛాన్స్ లోపల ఆయన గెలుస్తాడు అని అందరి నమ్మకం ఉంది. అందులో ఏముంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా కొద్దిగా ఫామ్ అవుతుంది కదా, కొద్దిగా కేసీఆర్ ఏరియాలో తిరిగితే ఇంకా మరీ ఎక్కువ అవుతుంది టీఆర్ఎస్. కేసీఆర్ ఒకసారి ఇక్కడ రౌండ్లో వచ్చిపోయినా అనుకో అంత మంచిగా అవుతుంది. అయితే ముందుగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఏమి వాగ్దానం మాట్లాడలే. దళిత బంధు ఇస్తా, రైతు బీమా ఇస్తా, ఆడవాళ్ళకు 2,500 ఇస్తా, పింఛన్ 2,000 పెంచుతా నోటి నుంచి చెప్పనట్టుగా ఆయన డైరెక్ట్ నోటి నుంచి ఆయన చేసి కేసీఆర్ ఆయన ఏంటంటే బీదోళ్ళ మనిషి. కేసీఆర్ చాలా ఆయన బీదతనం ఏమున్నది ఆయన కూడా చూసిండు. కళ్యాణ లక్ష్మి, దళిత బంధు. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, ఆడపిల్లది పెళ్ళి అయిందంటే ఒక
భర్త ఒకవేళ తండ్రి చనిపోతే కూడా ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఒక తల్లి నుంచి కాదు కదా. తల్లి నుంచి కాకపోతే తండ్రి లేక నిలబడి అయినా ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చేసి పెళ్లికి ఆ, కళ్యాణ లక్ష్మి పెట్టేసి తీసుకుపోయి మళ్ళీ డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అని ఇవన్నీ ఏడున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇప్పుడు నిన్న మొన్న వచ్చి ఇక్కడ అంతా తిరుగుతున్నాడు. ఏం చెప్పిండు, ఏం మీటింగ్ చెప్పిండు? నేను ఇది ఇస్తున్నా, ఇక 2,500 ఆడవాళ్ళకి ఇస్తున్నా అని ఇట్లా చెప్పిండా? లేదు. నీకు కరెంట్ ఇస్తున్నా అని చెప్పిండా? లేదు. నీకు 500 గ్యాస్ ఇస్తున్నా అని చెప్పిండా? లేదు. ఏదో 10 మందిలో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి నేను అందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా అంటే ఎవరికి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కరెంటు ఫ్రీ చేసిన అన్నాడు. ఏడు చేసిన కిరణ్ 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవరికి యూనిట్ లేదు. ఖాళీ ఒక 100కు ఖాళీ 10 మందికి చేసిండు అంతే. మిగతా 95% ఖాళీ జనం మొత్తం అట్టనే ఉండిపోయారు. ఎవరికి ఏం చేయనట్టుగా ఉండిపోయారు. ఈయన నిన్న వచ్చిండు శ్రీరామ్నగర్కి వచ్చేసి మీటింగ్ చేసిండు. శ్రీరామ్నగర్లో మీటింగ్ చేసినప్పుడు ఏం వాగ్దానం చెప్పిండు? నేను అది చేస్తా, నేను ఇది చేస్తున్నా, నేను ఎవరైతే మాట్లాడినో నేను ఇస్తా అని చెప్పినో అవి ఇస్తా అని చెప్పిన మాటలు వదిలిపెట్టేసి నేను ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, బియ్యం ఇస్తున్నా, సన్న బియ్యం ఇస్తున్నా, అవి ఇస్తున్నా అంటే ఏడికెళ్ళి తెచ్చిస్తున్నాడు బియ్యం? ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు? మీరు రైస్ మిల్లో పోయి మిషన్లకి వెళ్ళి పట్టుకొని తెచ్చిస్తున్నాడా? పాత బియ్యం ఏమున్నాయి? పాత బియ్యంకి తీసుకుపోయి పాలిసి కొట్టేసి తెచ్చి గోదాంలో పడేస్తారు. సికింద్రాబాద్ గోదాంలో పడేసి అవి బియ్యం సేల్ చేస్తారు. ఆ బియ్యం తింటే తినని కూడా పోలేదు. నేను ఇప్పటికి కూడా తినలేదు అన్నం. అది చేసి చూస్తే తింటే ఒక్కరోజు తిన్నా మళ్ళీ అసలుకి తినని పోతలేవు. ఆ విధంగా ఉన్నది గవర్నమెంట్. అంటే ఎట్లా అంటే చిన్నోళ్ళకు గరీబోళ్ళకు అందరికీ ఆదుకుంటే ఒక బెస్ట్. అట్లా బెస్ట్ మనిషి అంటే మనకు కేసీఆర్ సూపర్ హెల్త్ మ్యాన్. ఆయన నుంచి అయితేనే మనకు కొద్దిగా హెల్త్ మంచిగా ఉంటుంది అని నేను ఇంతే చెప్తున్నా. అందరికీ థ్యాంక్ యూ మాత్రం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? సునీతమ్మ గారు గెలుస్తారని మాకు నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా అంటే ముందు మాకు మాగంటి గోపీనాథ్ సార్ చాలా మంచి పనులు చేసిరు. ఇక్కడ ఎస్పీఆర్ హిల్స్ ఏరియాకి రోడ్ వేయించారు, అక్కడ పార్క్ మంచిగా వేయించారు. అట్లా చాలా మాకు కొత్త కొత్త పనులు వేయించారు మా ఏరియాలో. కాబట్టి మాకు ఆవిడ గెలుస్తుందని నమ్మకం ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి మేరకు మళ్ళీ మాగంటి సునీతనే గెలిపిస్తారు. నమ్మకం ఉంది ఆమె పైననే. మంచి అభివృద్ధి జరిగింది. ఆమె చేస్తుందని నమ్మకం ఉంది మాకు మా ఏరియాలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటారమ్మా? ఇప్పుడు రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సార్ ఎలా ఉన్నారు? అంటే ఆయన చేస్తానే హామీ ఇచ్చింది కానీ కరెక్ట్ గా చేయట్లేదు ఇంకా కరెక్ట్ గా పనులు అలా. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరుగుతుందమ్మా మీ ఏరియాలో కనుక చూసుకుంటే? పర్లేదు, బాగానే జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా? 6 గ్యారెంటీ అంటే గ్యాస్ అన్నారు, గ్యాస్ అయితే ఇవ్వట్లేదు. కతిమే వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ అంటే కానీ అది 200 యూనిట్లు దాటేసిపోతుంది కదా. ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళకి వస్తుంది కానీ మాకేం రావట్లేదు. పర్లేదు. మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు టకాఫర్ గా నడుస్తున్నాయి అంటున్నారు కదా. మరి ఇటు కాంగ్రెస్ చూసుకుంటే ఎలా ఉందంటారు, బీఆర్ఎస్ చూసుకుంటే ఎలా ఉందంటారు? మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారితో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటారు? ఇక్కడ రెండు పోటీ పడుతుంది, మనకు తెలియదు కదా ఎవరికి వేస్తారో. మీ అభిప్రాయం ఇటు సైడ్ అంటారు? ఎటు చెప్పలేను.